Yeah, welcome back to our session. So especially this video is made for the 10th class students. So చూద్దాము. సో సెల్ సైకిల్ ఏంటో చూద్దాము అండ్ దెన్ సెల్ డివిజన్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మనము సెల్ సైకిల్ చూద్దాం. సో సెల్ సైకిల్ చూసే కంటే ముందు అసలు ఎందుకు ఈ సెల్ సైకిల్ ఎందుకు పెట్టారు మనకు లెసన్లో, సెల్ డివిజన్ ఎందుకు పెట్టడం జరిగిందో చూద్దాం. సో మనం ఇప్పటి వరకు నేర్చుకున్నటువంటి ప్రీవియస్ టాపిక్ వరకు ఏం చేసామంటే, సో ఏ విధంగా మనకి మేల్ గ్యామెట్ ఫామ్ అవుతుంది, ఫీమేల్ గ్యామెట్ ఫామ్ అవుతుంది అండ్ దెన్ ఫర్టిలైజేషన్ అవుతుంది, జైగోట్ ఎలా ఫామ్ అవుతుందో నేర్చుకున్నాం. జైగోట్ వరకు వచ్చి ఆగిపోయాం. జైగోట్ ఏమవుతుంది నెక్స్ట్? సో జైగోట్ ఏమవుతుందని చూసినట్లయితే జైగోట్ బికమ్స్ ఏమవుతుంది? సో చూసినట్లయితే ఒక న్యూ ఆర్గనిజంగా మారుతుంది. సో జైగోట్ ఈజ్ ద సింగిల్ సెల్, రైట్? జైగోట్ ఈజ్ అ సింగిల్ సెల్. సో మరి సింగిల్ సెల్ సో ఒక ఆర్గనిజంగా మారుతుంది, అంటే మల్టీ సెల్యులర్ ఆర్గనిజంగా మారుతుంది. ఒక సెల్ ఏమవుతుంది? 2 అవుతుంది, 2 ఏమవుతుంది? 4 అవుతుంది, 4 ఏమవుతుంది? 8 అవుతుంది, 8 16, 16 32, 32 64, ఇలా నెంబర్ ఆఫ్ సెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. ఎక్కడి నుంచి వచ్చాయి కొత్త సెల్స్? ఎక్కడి నుండి వచ్చాయి సెల్స్ అని చూసినట్లయితే ఆల్రెడీ ప్రీవియస్ ఎగ్జిస్టింగ్ సెల్ ఏదైతే ఉందో ఆ సెల్ నుండి న్యూ సెల్స్ రావడం జరుగుతూ ఉంటుంది. సో అందుకనే మనకి ఏంటంటే ఇక్కడ సెల్ డివిజన్ పెట్టాడు. సెల్ డివిజన్ ఎందుకు యూజ్ అవుతుందని చూసినట్లయితే నెంబర్ ఆఫ్ సెల్స్ ఇంక్రీజ్ కావడానికి యూజ్ అవుతూ ఉంటుంది, రైట్? సో సెల్ డివిజన్ తోటే మనకి ఒక ఆర్గనిజం డెవలప్మెంట్ కావడం జరుగుతుంది. సెల్ డివిజన్ తోటే మనకేంటి, ఒక ఆర్గనిజం లోపల ఉండేటువంటి సెల్స్ ఏమైనా డ్యామేజ్ అయితే రిపేర్ చేసుకుంటూ ఉంటుంది. ఈ సెల్ డివిజన్ తోటే మనకి గ్యామెట్స్ ఫామ్ అవుతుంటాయి. సో కాబట్టి మనకి రీప్రొడక్టివ్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ లెసన్లోనే దీన్ని పెట్టడం జరిగింది, రైట్? సో ఫస్ట్ సెల్ డివిజన్ కంటే ముందు మనం ఏం చూడాలంటే సెల్ సైకిల్ చూడాలి. సో సెల్ సైకిల్ అంటే ఏంటంటే ముందు చూసాను, జస్ట్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. లైఫ్ సైకిల్ అంటే ఏంటో చూద్దాం. సో లైఫ్ సైకిల్ ఏంటి? మనము ఫస్ట్ బర్త్ పుట్టేస్తాం కదా, రైట్? సో దెన్ ఏముంటుంది మనకి? గ్రోత్ ఉంటుంది. సో గ్రోత్ తర్వాత ఏంటి? మళ్ళీ మనము రీప్రొడక్షన్. సో అంటే న్యూ థింగ్స్. సో మనము రీప్రొడక్షన్కి మనం సిద్ధమవుతాం, అంటే ఈ గ్రోత్లోనే మనము రీప్రొడక్షన్కి రెడీ అవుతాం. సో రీప్రొడక్షన్ తర్వాత ఏమవుతుంది? మళ్ళీ బర్త్. సో మళ్ళీ కొత్త న్యూ ఆర్గనిజమ్స్ అనేవి పుడుతూ ఉంటాయి. సో దిస్ ద జనరల్ లైఫ్ సైకిల్, ఇజంట్ ఇట్? సో జనరల్ లైఫ్ సైకిల్ ఆఫ్ ఎనీ ఆర్గనిజం. సో ఏ ఆర్గనిజం తీసుకున్నా ఫస్ట్ అది పుడుతుంది, సో తర్వాత పెరుగుతూ ఉంటుంది, రైట్? సో పెద్దగా అయిపోతూ ఉంటుంది. సో తర్వాత ఏం చేస్తుంది? మళ్ళీ అగైన్ రీప్రొడక్షన్ తోటి మళ్ళీ ఆఫ్ స్ప్రింగ్స్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. సో దిస్ ద జనరల్ లైఫ్ సైకిల్. సో అది ఒక సెల్ అయినా కావచ్చు, మల్టీ సెల్యులర్ ఆర్గనిజం అయినా కావచ్చు, సింగిల్ సెల్యులర్ ఆర్గనిజం అయినా కావచ్చు. ఈవెన్ ఇన్ అమీబా or else euglena or else paramecium, these are all single cell organisms. సో మరి ఎలా రీప్రొడ్యూస్ చేస్తున్నాయని చూసినట్లయితే సెల్ డివిజన్ తోటి రీప్రొడ్యూస్ చేస్తున్నాయి. సో డివైడ్ అయిన సెల్ మళ్ళీ వెంటనే ప్రొడ్యూస్ చేస్తుందంటే చేయదు. ఏం కావాలి? అది పెరగాలి, సైజులో ఇంప్రూవ్ కావాలి, సైజులో గ్రోత్ అనేది బాగా ఉండాలి, డెవలప్ కావాలి. సో అదేవిధంగా ఎనీ సెల్ తీసుకున్న సెల్ సైకిల్లో మనకేంటంటే ఫస్ట్ వచ్చేసి డివిజన్ అయిపోయిన తర్వాత మనకి ఫస్ట్ G1 ఫేజ్ అంటాం, అంటే గ్రోత్ ఫేజ్. సో ఫస్ట్ ఫేజ్ వచ్చేసి ఫస్ట్ అని చెప్పలేము, సైకిల్ కాబట్టి ఏదో ఒక ఫేజ్ ఇది, ఓకే? ఇది స్టార్టింగ్ ఫేజ్ అని చెప్పలేము సెల్ సైకిల్ ఎక్కడ కూడా. సో అంటే ఫస్ట్ ఒక సెల్ ప్రొడ్యూస్ అవుతుంది కదా, చిన్న సెల్ ప్రొడ్యూస్ అయింది అనుకుందాం. సో ఎక్కడికి వెళ్తుంది? G1 ఫేజ్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. సో G1 ఫేజ్ అంటే గ్రోత్ ఫేజ్. చూడండి, మనము పుట్టిన దగ్గర నుంచి పెద్దగా పెరగడానికి చాలా టైం పడుతుంది కదా. సో అదేవిధంగా ఒక సెల్ పుట్టినప్పటి నుండి పెద్దగా కావడానికి ఎక్కువ టైం పడుతూ ఉంటుంది, రైట్? సో నెక్స్ట్ అక్కడ నుండి ఏమవుతుందంటే సింథటిక్ ఫేజ్లోకి వెళ్ళిపోతుంది, ఎస్ ఫేజ్లోకి వెళ్తుంది, రైట్? ఎస్ ఫేజ్ అంటే నెక్స్ట్ డివైడ్ కావడానికి ఏమేమి కావాలో వాటిని తయారు చేసుకుంటూ ఉంటుంది, రైట్? సో ఇక్కడ ఒక సెల్ 2 సెల్స్గా డివైడ్ కావాలంటే దీని దగ్గర మ్యాటర్ ఎక్కువ కావాలి, కంపల్సరీ. మ్యాటర్ ఎక్కువ అయితేనే అది డివైడ్ అవుతుంది, హాఫ్ అవుతుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక 1 kg ఉందనుకోండి. సో మళ్ళీ సేమ్ 1 kg పిల్లల్ని పెట్టాలంటే 2 kg కావాలి కదా. సో అలా సెల్ డివిజన్కి ఏమైతే కావాలో అవన్నిటిని కూడా సింథసిస్ తయారు చేసుకుంటుంది. కాబట్టి దీన్ని ఏమంటున్నాము? సింథటిక్ ఫేజ్ అంటున్నాం. అండ్ ఆఫ్టర్ ద సింథటిక్ ఫేజ్ ఇట్ ఎంటర్స్ ఇంటూ ద G2 ఫేజ్.
సో దీన్ని ఏమంటామంటే గ్యాప్ 2 ఫేజ్ అంటాం, గ్యాప్ 2 అంటాం. సో మరి గ్యాప్ 2లో ఏం చేస్తుందంటే డివిజన్ కావడానికి సిద్ధమైపోతూ ఉంటుంది, సెల్ డివిజన్ కావడానికి రెడీ అవుతూ ఉందన్నమాట. సో ఆల్రెడీ మెటీరియల్ తయారు చేసుకుంది, ఇంకా నెక్స్ట్ డివైడ్ కావాలి, సెల్ డివైడ్ కావాలి. సో ఆ డివిజన్కి గ్యాప్ 2 ఫేజ్లో రెడీ అవుతూ ఉంటుంది అనమాట. సో డివిజన్ అయిన తర్వాత ఏంటి, మళ్ళీ న్యూ సెల్స్ ఫామ్ అవుతూ ఉంటుంది. న్యూ సెల్స్ ఫామ్ కాగానే ఏమవుతుంది, మళ్ళీ గ్రోత్ ఫేజ్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. సారీ, గ్రోత్, దిస్ ఇస్ నోన్ యాజ్ అ గ్రోత్ అంటాము, ఆర్ ఎల్స్ గ్యాప్ 1 ఫేజ్ అంటాం. సో గ్యాప్ 1 ఫేజ్లో గ్రోత్ ఎక్కువగా ఉంటుంది. సో గ్రోత్ అండ్ ఏమొచ్చేస్తుందంటే ఇంకా దానికి ఏమేమి పనులు అసైన్ అయ్యా మొత్తం కూడా చేసేస్తుంది ఆ స్టేజ్లో. ఓకే, సో వీటన్నిటిని కలిపేసి ఏమంటే మనము ఇంటర్ఫేజ్ అంటాం. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది ఇంటర్ఫేజ్ అంటాం, ఆర్ రెస్టింగ్ ఫేజ్ అంటాం. ఇంటర్ఫేజ్, రైట్. సో ఇంటర్ఫేజ్ ఉంటుంది అండ్ డివిజన్ ఫేజ్ ఉంటుంది. సెల్ సైకిల్ రెండు ఉంటాయి. సో వన్ ఇస్ ద ఇంటర్ఫేజ్ అండ్ సెకండ్ వన్ ఇస్ ద డివిజన్ ఫేజ్. సో ఇంటర్ఫేజ్లో మనకి G1 ఉంటుంది, S ఫేజ్ ఉంటుంది, G2 ఫేజ్ ఉంటుంది. దిస్ ఇస్ ద గ్యాప్ 1 ఫేజ్. ఇక్కడ సో బాగా గ్రో అవుతుంది, రైట్. నెక్స్ట్ సింథటిక్ ఫేజ్. సో డివైడ్ కావడానికి కావాల్సిన మెటీరియల్ మొత్తం కూడా తయారు చేసుకుంటుంది, సింథటిక్ ఫేజ్ అంటాం. G2 ఫేజ్ ఇది వచ్చేసి ఇంకా డివిజన్ కావాల్సినటువంటి ప్రిపరేషన్ మొత్తం కూడా ఇక్కడ ఈ గ్యాప్ 2 ఫేజ్లో అవుతూ ఉంటుందండి. సో ఈ విధంగా మనకి ఏంటంటే సెల్ సైకిల్ అనేది నడుస్తూ ఉంటుంది. సెల్ డివిజన్ చూద్దాం. ఇంకా సెల్ డివిజన్. సో డివిజన్ అంటే మనకు తెలిసిందే డివైడింగ్. సో డివైడ్ అయిపోతూ ఉంటుంది. ఏం డివైడ్ అవుతుంది, సెల్ డివైడ్ అయిపోతూ ఉంటుంది. అసలు ఎందుకు కావాలి సెల్ డివిజన్ అనేది, ఎందుకు కావాలి ఒక ఆర్గనిజంలో? సేమ్ ఫర్ ఎగ్జాంపుల్ మనలోనే సెల్ డివిజన్ ఎందుకు కావాలని చూసినట్లయితే చూడండి, ఎస్పెషల్లీ ఫర్ ద గ్రోత్. సో మనము మీరు జనరల్గా ఏంటంటే ప్రీవియస్ క్లాస్లో ఉన్నది హైట్ కానివ్వండి, వెయిట్ కానివ్వండి, నెక్స్ట్ క్లాస్లో ఉండరు, ఆ తర్వాత క్లాస్లో ఉండరు. ఎందుకు, ఏం జరుగుతుంది మీ బాడీలో అని చూసినట్లయితే సెల్ డివిజన్ జరుగుతూ ఉంటుంది, రైట్. నెంబర్ ఆఫ్ సెల్స్ ఎక్కువ అవుతాయి. సెల్స్ ఎక్కువైనప్పుడు ఆటోమేటిక్గా గ్రోత్ అనేది ఉంటుంది. సో దిస్ ఇస్ ద వన్ యూజ్ ఆఫ్ ది సెల్ డివిజన్, రైట్. అండ్ సెకండ్ యూజ్ ఇస్ ద రిపేర్ కావాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్లే గ్రౌండ్లో ఏదో ఒక ఆట ఆడుతున్నారు, సో కింద పడిపోయారు. సో ఇక్కడ చేతికో కాలుకో ఎక్కడో ఒక దెబ్బ తగిలింది. సో యు ఆర్ ఇంజ్యూర్డ్. సో ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ కింద పడడానికి ఇక్కడ తగిలిపోయింది దెబ్బ, స్కిన్ లేసిపోతుంది, స్కిన్ షెడ్ ఆఫ్ అయిపోయింది కదా, స్కిన్ అనేది ఇంజ్యూర్ అయిపోయింది, ఇక్కడ నుండి స్కిన్ ఊడిపోయింది. సో అలాగే ఉంటుందా, అది ఉండదు. సో కొన్ని రోజుల తర్వాత ఏమవుతుంది, కంప్లీట్గా క్యూర్ అయిపోతూ ఉంటుంది, హీల్ అయిపోతుంది. అది ఇంజ్యూర్ అనేది హీల్ అవుతుంది. హీల్ కావడం అంటే ఏంటి, ఆ యొక్క గాయం ఏదైతుందో దాన్ని మిగిలిన సెల్స్ క్లోజ్ చేసేస్తాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంజ్యూర్ అయింది. సో ఏమవుతుంది, ఇక్కడ ఉండే చుట్టుపక్కల ఉండే సెల్స్ మొత్తం కూడా సెల్ డివిజన్ జరిగేసి ఇక్కడ ఉండే మొత్తం కూడా క్లోజ్ చేసేస్తూ ఉంటుంది. సో ఇన్ ద సేమ్ వే అది ఎక్స్టర్నల్ కావచ్చు, ఇంటర్నల్ ఆర్గాన్స్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బాగా ఆల్కహాలిక్ ఉన్నారనుకోండి, లివర్ డ్యామేజ్ అయిపోతుంది. సో కొంత లివర్ డ్యామేజ్ అయిన తర్వాత వాళ్ళు స్టాప్ చేశారు, మంచి ఫుడ్ తీసుకుంటున్నారు, ఏమవుతుంది, ఆ డ్యామేజ్ అయిన సెల్స్ ప్లేస్లో మళ్ళీ కొత్త సెల్స్ ప్రొడ్యూస్ అవుతుంటాయి. సో బై ద సెల్ డివిజన్ ఓన్లీ. సో దిస్ ఈస్ known as repair of the body parts. సో ఇవి రెండే కాకుండా ఇంకా ఏమి ఉపయోగపడతాయి, ఇంకా దీనికి ఉపయోగపడతాయని చేస్తే ఫార్మేషన్ ఆఫ్ ది గ్యామెట్స్. సో ఫార్మేషన్ ఆఫ్ గ్యామెట్స్, దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ ఫినామినన్ ఆఫ్ ది సెల్ డివిజన్. గుర్తుపెట్టుకోండి, సెల్ డివిజన్లో ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఏంటంటే ఫార్మేషన్ ఆఫ్ ది గ్యామెట్స్. సో ఈ ఫార్మేషన్ ఆఫ్ ది గ్యామెట్స్ సెల్ డివిజన్తో కాలేదనుకోండి, సో అసలు నో స్పీసీస్ ఈజ్ ప్రజెంట్ ఆన్ ద ఎర్త్. సో ఏ జీవి కూడా, ఏ జాతి కూడా అసలు ఈ భూమి పైన ఉండదు. సో చూద్దాం ఏంటి ఫార్మేషన్ ఆఫ్ ది గ్యామెట్స్. సో ఫార్మేషన్ ఆఫ్ ది గ్యామెట్ కంటే చూసే ముందు సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక స్పీసీస్ ఉందనుకుందాం, స్పీసీస్ 1, దిస్ ద స్పీసీస్ 2 అండ్ దిస్ ఇస్ ద స్పీసీస్ 3. సో ఇదొక జాతి అనుకుందాం. సో ఎవ్రీ స్పీసీస్లో ఏంటంటే ది నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఆర్ కాన్స్టాంట్, రైట్. ఈ ఒక జాతి జీవులు ఫర్ ఎగ్జాంపుల్ ఇది డాగ్ అనుకుందాము, ఇది వచ్చేసి పిగ్ అనుకుందాము, ఇది వచ్చేసి హ్యూమన్ బీయింగ్ అనుకుందాం, రైట్. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డాగ్లో వచ్చేసి మనకి ఒక డాగ్లో వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ 24 క్రోమోజోమ్ ఉన్నాయనుకుందాం, 24 క్రోమోజోమ్స్, రైట్. సో ప్రతి ఒక్క డాగ్లో కూడా, ఇంకా కుక్క జాతి అంటేనే మొత్తం ఏ డాగ్ తీసుకున్నా ప్రతి ఒక్క సెల్లో కూడా 24 క్రోమోజోమ్స్ ఉంటాయి. అజ్యూమ్ దట్ దిస్ ఈజ్ నాట్ ద షూర్ నంబర్. సో నేను ఎగ్జాంపుల్ ఇస్తున్నాను, 24 అని కాదు. సో ఎక్కువ తక్కువ ఏమైనా ఉండొచ్చు.
సో బట్ ఒక స్పీసీస్ తీసుకుంటే దాంట్లో నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ అనేవి కాన్స్టాంట్గా ఉంటాయి. దట్ ఈస్ ద పాయింట్, యూ జస్ట్ క్యాచ్ ఇట్. ఓకే, అండ్ దెన్ పిగ్ చూసామనుకోండి, సే ఫర్ ఎగ్జాంపుల్ 44 ఉంటాయి అనుకుందాం, రైట్. పందిలో చూసినట్టయితే 44 క్రోమోజోమ్స్ ఉంటాయి. ఎక్కడ ఉంటాయి క్రోమోజోమ్స్ అంటే చెప్తాను. సో ప్రతి ఒక్క సెల్లో కూడా క్రోమోజోమ్స్ ఉంటాయి. ఓకే, జస్ట్ కీప్ ఇట్ ఇన్ ద మైండ్. అండ్ హ్యూమన్ బీయింగ్స్ తీసుకున్నాం అనుకోండి, 46 క్రోమోజోమ్స్ ఆర్ ప్రజెంట్, రైట్. సో 46 క్రోమోజోమ్స్ ఉన్నాయి, ఎవ్రీ సెల్లో ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ఎవ్రీ సెల్లో 46 క్రోమోజోమ్స్ ఉన్నాయి హ్యూమన్ బీయింగ్స్లో. సో పిగ్లో చూసినట్టయితే 44 ఉన్నాయి, డాగ్లో చూసినట్టు 24 ఉన్నాయి అనుకుందాం. సో ఎవ్రీ స్పీసీస్ కూడా ఈ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ అనేవి కాన్స్టాంట్గా ఉంటాయి. సో ఈ క్రోమోజోమ్స్ యొక్క నెంబర్ ఏదైతే ఉందో దే నెవర్ చేంజ్. సో చేంజ్ అయింది అనుకోండి, ఇక్కడ 24 కాకుండా సే ఫర్ ఎగ్జాంపుల్ 84 అయ్యాయి అనుకోండి, ఇంకా ఇది డాగ్లా ఉండదు. సో అసలు ఎంబ్రియోనే బ్రతకదు, ఆ పిండమే బ్రతకదు, చనిపోతూ ఉంటుంది, రైట్. ఆర్ఎల్స్ పుట్టినా కానీ ఏదో డిఫరెంట్, ఏదో ఏలియన్ పుట్టినట్టు పుడుతూ ఉంది, గ్రహాంతరవాసులు ఆ రకంగా పుడుతుంది. అంటే ఎప్పుడు కూడా ఒక జీవిలో ది నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్ షుడ్ నాట్ చేంజ్. అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా చేంజ్ కావద్దు. అలా చేంజ్ అయిపోతుంది, దాని మార్ఫాలజీనే చేంజ్ అయిపోతుంది, ఆర్ఎల్స్ అసలు ఆ ఎంబ్రియోనే బ్రతకదు. డిడ్ యు క్యాచ్ మై పాయింట్? రైట్. సో మరి క్రోమోజోమ్ అంటున్నాగా, క్రోమోజోమ్ అంటే ఏంటి అని చూద్దాం ఒకసారి. సో ఏ జీవి తీసుకున్నా, మల్టీసెల్యులర్ ఆర్గానిజం తీసుకున్న సెల్ ఉంటుంది కదా. సో సెల్లో మనకి వైటల్ పార్ట్ ఏంటి? న్యూక్లియస్ ఉంటుంది. సో దీంట్లో మొత్తం కూడా ఏంటి మనకి డిఎన్ఏ ఉంటుంది అనుకున్నాం. సో డిఎన్ఏ మొత్తం కూడా కాయిల్ అయి ఉంటుంది. సో దిస్ ఈజ్ నోన్ యాజ్ అ క్రోమాటిన్ అంటాం. సో క్రోమాటిన్ అంటాం, రైట్. సో క్రోమాటిన్ ఏమవుతుందంటే వైల్ సెల్ డివిజన్ ఇట్ ఈస్ కండెన్స్డ్ బై కాయిలింగ్ ఇట్ సెల్ఫ్. అర్థమవుతుందా? సో క్రోమాటిన్ ఏమవుతుందంటే మొత్తం కూడా కండెన్స్ అయిపోతుంది, దగ్గరికి మొత్తం అల్లుకొని పోతూ ఉంటుంది. లైక్ ఇప్పుడు దారం తీసుకున్నారనుకోండి, 2 కలిపి ఇలా అన్నారనుకోండి మందం అవుతుంది, ఇంకా అన్నారనుకోండి మందం అవుతుంది, ఇంకా మందం అనుకోండి ఇంకా మందం అయిపోతుంది. అంటే ఇక్కడ మొత్తం కూడా చుట్టలు చుట్టుకొని ఒక మందమైనటువంటి స్ట్రక్చర్ ఉంటుంది కదా. సేమ్ ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా క్రోమాటిన్ ఏదైతే ఉందో ఈ క్రోమాటిన్ కూడా మొత్తం ఒకదానికొకటి ఇలా అల్లుకొని పోతాయి. సో ఇలా అల్లుకొని పోయి మనకి ఒక కండెన్స్డ్ స్ట్రక్చర్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. ఇలా ఒక కండెన్స్డ్ స్ట్రక్చర్ అనేది ఫామ్ అవుతుంది, రైట్. సో దిస్ ఇస్ ద క్రోమాటిన్. ఇదంతా కూడా క్రోమాటిన్. సో ఈ క్రోమాటిన్ అంతా అల్లుకొని మనకు ఒక కండెన్స్డ్ స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది. దీన్ని వచ్చేసి ఏమంటామంటే క్రోమోజోమ్ అంటాం, రైట్. సో ఈ క్రోమోజోమ్ ఎక్కడుంది మనకి? ఎవ్రీ న్యూక్లియస్లో ఉంటుంది. ఎప్పుడు క్రోమోజోమ్లు ఫామ్ అవుతాయి అంటే సెల్ డివిజన్ కంటే ముందు క్రోమోజోమ్స్ ఫామ్ అవుతాయి. సో అంతకంటే ముందు ఏమవుతుంది, ఇక్కడ డీకండెన్సేషన్ అయిపోయి మొత్తం చిన్న చిన్న దారపోగులుగా ఉంటుంది. దీన్ని ఏమంటామంటే క్రోమాటిన్గా చెప్పుకుంటాం. ఇస్ ఇట్ క్లియర్? సో దీస్ ఆర్ క్రోమాటిన్, దీస్ ఆర్ ద క్రోమోజోమ్స్. సో క్రోమోజోమ్స్ ఎప్పుడు ఫామ్ అవుతాయని చూసినట్టయితే మనకి బిఫోర్ ద సెల్ డివిజన్ ది క్రోమోజోమ్స్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ అ స్టేజ్ ఆఫ్ సెల్ డివిజన్. సో రైట్. సో ఎనీ ఆర్గానిజంలో చూసినట్టయితే మనకి ఏంటంటే 2 kinds of cells ఉంటాయి. సో వన్ ఆర్ ద సోమాటిక్ సెల్స్ అంటాం. రెండోది వచ్చేసి రీప్రొడక్టివ్ సెల్స్. సో రీప్రొడక్టివ్ సెల్స్ అనేవి రీప్రొడక్టివ్ ఆర్గాన్స్లో ఉంటాయి. ఇన్ కేస్ ఆఫ్ మేల్ ఏంటంటే టెస్టిస్లో ఉంటాయి, ఇన్ కేస్ ఆఫ్ ఫీమేల్ ఎక్కడ ఉంటాయంటే ఓవరీస్లో ఉంటాయి. సో దే ఆర్ కాల్డ్ ఎస్ ద రీప్రొడక్టివ్ సెల్స్, రైట్. ఎ పార్ట్ ఆఫ్ ది రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ కాదు, రీప్రొడక్టివ్ సెల్స్. సో రీప్రొడక్టివ్ ఆర్గాన్స్లో అయినా మిగిలిన ఏవైనా మామూలుగా ఉండేటువంటి ఆర్గాన్స్లో అన్ని ఉండే సెల్స్ని ఏమంటామంటే సోమాటిక్ సెల్స్ అంటాం, రైట్. సో సోమాటిక్ సెల్స్లో 46 ఉంటాయి హ్యూమన్ బీయింగ్స్లో, రీప్రొడక్టివ్ సెల్స్లో కూడా 46 క్రోమోజోమ్స్ ఉంటాయి, రైట్. సో ఇక్కడ మనకి రీప్రొడక్టివ్ సెల్స్లో 46 ఉన్నాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ రీప్రొడక్టివ్ సెల్ అని చూసినట్లయితే స్పోమ్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. స్పోమ్లో కూడా మనకి 46 ఉంటాయంటే క్రోమోజోమ్ 46 ఉండవు. సో ఎన్ని ఉంటాయి? 23 ఉంటాయి. సో అదేవిధంగా ఓవంలో ఎన్ని ఉంటాయి? అగైన్ 23 ఉంటాయి. హాఫ్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి. సో ఎందుకు హాఫ్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉండాలి? అన్నిట్లో 46 ఉండాలి కదా. 46 ఉంటే ఏమవుతుంది? సే ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ద స్పోమ్, సో దిస్ ద ఓవం. సే ఫర్ ఎగ్జాంపుల్ అస్యూమ్ దట్ దేర్ ఆర్ 46 క్రోమోజోమ్స్. 46 ఉండాలి కదా, ఉన్నాయి అనుకుందాం. సో ఈ 46 క్రోమోజోమ్స్ ఉన్నాయనుకోండి, మనకి జైగోట్ అనేది ఫామ్ అవుతుంది కదా. జైగోట్ ఫామ్ అయినప్పుడు ఏమవుతుంది? 92 క్రోమోజోమ్స్ అవుతాయి.
సో మా 92 క్రోమోజోమ్ అయితే హ్యూమన్ బీయింగ్ ఫామ్ అవుతుందా అసలు? ఎంబ్రియోలో అసలు ఎంబ్రియో డెవలప్మెంట్ ఉంటుందా? ఎంబ్రియో బ్రతుకుతుందా? బ్రతకదు. సో కంపల్సరీ చనిపోతుంది. ఒకవేళ పుట్టినా కానీ అపసవ్యాలతో పుడుతూ ఉంటుంది. అంటే ఇట్ వోంట్ బి లైక్ హ్యూమన్ బీయింగ్. సో హ్యూమన్ బీయింగ్ లేకుండా ఎలాగో ఉంటుందన్నమాట, రైట్? సో అందుకనే ఏమవుతుందంటే ఎప్పుడైతే స్పర్మ్ ఫామ్ అవుతుందో, ఎప్పుడైతే ఓవం ఫామ్ అవుతుందో, సో అప్పుడు దానికంటే ఉండేటువంటి స్పర్మ్ మదర్ సెల్ అంటాం దాన్ని. స్పర్మ్ మదర్ సెల్ అంటాం. దిస్ ఇస్ ద స్పర్మ్ మదర్ సెల్. సో స్పర్మ్ మదర్ సెల్లో ఏంటంటే 46 ఉంటాయి, ఓవం మదర్ సెల్లో కూడా 46 ఉంటాయి, రైట్? సో ఇక్కడ మనకు ఒక సెల్ డివిజన్ జరుగుతుంది. సెల్ డివిజన్ ఇక్కడ కూడా ఒక సెల్ డివిజన్ జరుగుతుంది. సెల్ డివిజన్ జరిగి మనకి ఏంటంటే 4 స్పర్మ్స్ అనేవి ఫామ్ అవుతాయి. 4 స్పర్మ్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఇలా 4 స్పర్మ్స్ ఫామ్ అయినప్పుడు ఏంటంటే ఒక్కొక్క దానిలో 23 అంటే మదర్ సెల్లో ఉండే నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఏమైతే హాఫ్కి రెడ్యూస్ అవుతూ ఉంటాయి. హాఫ్కి రెడ్యూస్ అవుతూ ఉంటాయి. సో దీన్ని ఏమంటామంటే రిడక్షన్ డివిజన్ అని కూడా అంటాం. రిడక్షన్ అంటే తగ్గించబడడం. ఏం తగ్గించబడుతున్నాయి? ది నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఆర్ రెడ్యూస్ టు హాఫ్ ఇన్ ద డాటర్ సెల్స్. ఇస్ ఇట్ క్లియర్? సో ఇదే మనకేంటంటే ఫార్మేషన్ ఆఫ్ ది గ్యామెట్స్. సో రీప్రొడక్టివ్ సెల్స్లో మదర్ సెల్స్లో ఉండేటువంటి నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఎన్ని ఉన్నాయితో డాటర్ సెల్స్ ఫామ్ అయినప్పుడు ఏంటంటే నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ హాఫ్కి తగ్గించబడతాయి. దిస్ కైండ్ ఆఫ్ డివిజన్ ఈజ్ నోన్ యాజ్ ద మియోసిస్ అంటాం. నేను మియోసిస్ అంటే హాఫ్కి తగ్గించబడతాయి నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్. ఓకేనా? సో అలా కాకుండా సొమాటిక్ సెల్స్లో నేను చెప్పాను ఇంతకుముందు దెబ్బ తగిలినప్పుడు మళ్ళీ సొమాటిక్ సెల్స్ ప్రొడ్యూస్ అయ్యి దాన్ని కవర్ చేసేస్తుంటాయి. సో సొమాటిక్ సెల్స్లో జరిగేటువంటి డివిజన్ ఏమంటామంటే మైటోసిస్ అంటాం. సో మైటోసిస్లో ఏమవుతుంది? సే ఫర్ ఎగ్జాంపుల్ మదర్ సెల్లో 46 ఉన్నాయనుకోండి, ఏర్పడిన డాటర్ సెల్స్లో కూడా 46 క్రోమోజోమ్సే ఉంటాయి. మైటోసిస్లో నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఆర్ ఈక్వల్ ఇన్ ద డాటర్ సెల్స్ వెన్ కంపేరింగ్ విత్ ద మదర్ సెల్. సో దట్ ఈస్ ద మైటోసిస్. Cell division are 2 types. One is the mitosis, second one is the meiosis. సో మైటోసిస్ ఎక్కడ జరుగుతుందంటే సొమాటిక్ సెల్స్లో జరుగుతుంది. సొమాటిక్ సెల్స్లో ఎలా జరుగుతుందని చూసినట్లయితే మదర్ సెల్ అనేది 2 డాటర్ సెల్స్గా మాత్రమే డివైడ్ అవుతుంది. అండ్ ద నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ప్రజెంట్ ఇన్ ద మదర్ సెల్ ఆర్ ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద డాటర్ సెల్స్. సో విచ్ ఆర్ ఫార్మ్డ్ బై ద మైటోటిక్ డివిజన్, రైట్? సో ఇక్కడ మియోసిస్ చూసినట్లయితే మనకి సో మదర్ సెల్లో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్ అనేది హాఫ్కి రెడ్యూస్ అవుతాయి ఇన్ ద డాటర్ సెల్స్. సో డాటర్ సెల్స్ ఎన్ని ఫామ్ అవుతాయని చూసినట్టయితే 4 డాటర్ సెల్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, ఇక్కడ 46 ఉన్నాయి, ఒక్కో దాంట్లో 23 అన్నీ పోయాయి అనుకోండి, 92 అవుతాయి. 92 ఎక్కడ నుండి వచ్చాయి? డౌట్. సో నెక్స్ట్ చూద్దాం. అది ఇక్కడ కూడా డౌట్ రావాలి మీకు, ఎందుకంటే 46 అంటే ఇక్కడ మనకి 2 సెల్స్ ఫామ్ అయినప్పుడు దీంట్లో 23 దీంట్లో 23 కావాలి. బట్ ఐ రోట్ హియర్ 46 and 46. సో ఎలా వచ్చాయి ఇవి అనేది నెక్స్ట్ సెల్ డివిజన్లో చూడబోతున్నాం. సో ఇలా రిప్రొడక్టివ్ సెల్స్లో మనకి మియోసిస్ జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఎందుకు జరగాలి అంటే సో ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ ద కాన్స్టాంట్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఇన్ ఆ స్పీసీస్, ఒక జాతిలో నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ కాన్స్టాంట్గా మెయింటైన్ కావడానికి రిప్రొడక్టివ్ సెల్స్లో మియోసిస్ జరుగుతుంది. అంటే రిప్రొడక్టివ్ సెల్స్లో మియోసిస్ జరిగి మనకి ఏదైతే మేల్ గ్యామెట్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ ఫామ్ అవుతాయో దాంట్లోకి హాఫ్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ వచ్చేస్తూ ఉంటాయి. సో బై ద ప్రాసెస్ ఆఫ్ మియోసిస్ ఆర్ రిడక్షన్ డివిజన్ అంటాం దాన్ని. ఓకే, సో ఎందుకు రిడక్షన్ అన్నాము? నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ హాఫ్ అవుతున్నారు, రైట్? సో ఇక్కడ వచ్చేసి మైటోసిస్ వచ్చేసి మనకి సొమాటిక్ సెల్స్లో జరుగుతుంది. సొమాటిక్ సెల్స్ అంటే ఏంటి? సో ఎ పార్ట్ ఆఫ్ ది రిప్రొడక్టివ్ మదర్ సెల్స్, మిగిలిన అన్ని సెల్స్ కూడా ఏమంటామంటే సొమాటిక్ సెల్స్. సొమాటిక్ సెల్స్లో ఎన్నైతే క్రోమోజోమ్స్ ఉంటాయో దాని నుండి ఫామ్ అయ్యేటువంటి డాటర్ సెల్ 2 డాటర్ సెల్స్ ఏవైతే ఉన్నాయో ఆ 2 డాటర్ సెల్స్లో కూడా క్రోమోజోమ్స్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. 46 ఉంటే ఫామ్ అయ్యేటువంటి డాటర్ సెల్స్లో కూడా 46 ఉంటాయి. ఓకే, సో దిస్ ఇస్ ద సెల్ సైకిల్. సో నెక్స్ట్ క్లాస్లో మనము మియోసిస్ ఏ విధంగా జరుగుతుంది, మైటోసిస్ ఏ విధంగా జరుగుతుంది, దాంట్లో ఏమేమి ఫేజెస్ ఉంటాయి, సో ఒక్కొక్క ఫేజ్లో ఏం జరుగుతుంది అనే అంశాన్ని నెక్స్ట్ సెషన్లో డిస్కస్ చేద్దాం. ఓకే, హ్యావ్ ఎ గ్రేట్ డే.